నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. హానోకు దేవునితో నడిచినట్లుగా వాక్యం తెలియజేస్తున్నది. 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి సమీపముగా జీవించాడు. దేవుని ఘనపరిచే విధముగా, దేవుని మహిమపరిచే విధంగా జీవించిన భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. హానోకు తన తరమంతటిలో దేవుని సంతోషపరిచిన వాడు. అతని గురించి దేవుడు ఈ సాక్ష్యాన్ని పలికాడు. అతడు మనుషులను సంతోషపరచాలని కానీ, వారి మెప్పును మన్ననను పొందాలని కానీ ప్రయత్నించలేదు. దేవుని సంతోషపరిచేందుకు మాత్రమే, ఆయన మన్ననను మెప్పును పొందేందుకు మాత్రమే అతడు ప్రయత్నించాడు. తన నడతను చూచి దేవుడు ఆనందిస్తూ చిరునవ్వులు చిందిస్తుంటే అతడు సంతృప్తి పడ్డాడు. అతని అడుగులు ఎప్పుడూ తడబడలేదు. అతని పాదములు ఎన్నడూనూ తొట్టిల్లలేదు. ఎందుకంటే అతడు దేవునితో కలిసి నడిచాడు కనుక. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనములో వినయముగా పలకగలిగిన ప్రభువైన యేసు జీవితాన్ని ఇది అంత అద్భుతమైన విధముగా ప్రతిబింబిస్తుంది కదా. ఈ వచనములో ప్రభువైన యేసు యొక్క అనేక నైతిక లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పంపబడినవాడు. తన తండ్రి తనకిచ్చిన గొప్ప కార్యాన్ని నెరవేర్చేందుకు ఆయన వచ్చాడు. ఆయన కుడికి కానీ ఎడమకు కానీ తిరగలేదు, కానీ తన తండ్రికి ఇచ్చిన ఆ గొప్ప కార్యాన్ని నెరవేర్చేందుకు నేరుగా ముందుకు కదిలాడు. ఆయన ముఖము చెక్కుముకి రాకి వలె అయ్యింది. అయినప్పటికీ తాను సిగ్గుపడనని ఆయనకి తెలుసు. ఎందుకంటే తండ్రి తనతో ఉన్నాడని ఆయనకి తెలుసు. తన తండ్రి అడుగుజాడల్లో ఆ కుమారుడు నడిచాడు కావున ఆయన జీవిత నడక యొక్క పరిమళ సువాసన పరలోకానికి ఆరోహణమై తండ్రిని సంతోషపరిచింది. మరణాన్ని రుచి చూడకుండానే హానోకు రూపాంతరం చెందాడు. దేవుని హృదయములో ఆనందపు జల్లులు కురిపిస్తూ ఆయనతో నమ్మకముగా నడిచినందుకు ఇది అతనికి ఇవ్వబడిన ఒక ఆశీర్వాదకరమైన బహుమతి. దేవుడు అతన్ని రూపాంతరపరిచినందున అతడు ఆపై కనిపించలేదు. ఆ సమయంలో మనుషులు అతని కోసం వెతికి ఉంటారా? వారు వెతికారో లేదో హానోకు అవసరం లేదు. హానోకు చక్కగా దేవుని మహిమపరిచినట్లుగా, మరి రూపాంతరం పొందినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు రాకడ వరకు మరణించక సజీవులుగా నిలిచిండే మన ముందు ఒక అద్భుతమైన ఆత్మీయ దృశ్యము ఉంచబడి ఉంది. నన్ను ఎదుర్కొన రండి అని ఆయన మధురమైన స్వరాన్ని విని గొప్ప ఆధిక్యత మన ముందు ఉంచబడింది. ఆ క్షణము ఆయన దయాకిరీటం మనపై ఉంచబడి ఒక అద్భుతమైన క్షణం. మన వరకు అంతటి గొప్ప ఆధిక్యతకు మనము అర్హులం అయినప్పటికీ మన విమోచకుడైన క్రీస్తు అర్హతను బట్టి
తండ్రి గృహములో ఆయనతో పాటు సదాకాలం ఉన్నట్లుగా మనం రూపాంతరము చెందబడి ఆరోహణం చేయబడతాం. అప్పుడు మనము ప్రభుతో సదాకాలము జీవిస్తాం. హానోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవుని సన్నిధిలో మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుడు అతన్ని కొనిపోయినని లేఖనము తెలియజేస్తున్నది. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ లోకంలో హానోకు దేవుని కొరకు జీవించాడు. దేవుని యొక్క అడుగుజాడలో నడిచాడు. దేవుని ఘనపరిచిన వ్యక్తిగా జీవించాడు. మరి దేవునితో 300 సంవత్సరాలు చక్కగా నడిచినట్లుగా సాక్ష్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి యుగయుగాలు ఆయనతో పాటు ఉండేందుకు, ఆయన సన్నిధిలో ఉండేందుకు మరి కొనిపోబడినట్లుగా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజముగా మనం కూడా ఈ లోకములో ఆయన ప్రజలుగా జీవిస్తూ ఉన్నాం. ఆయన అడుగుజాడల్లో మనము నడవలసిన వారమై ఉన్నాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించవలసిన వారమై ఉన్నాం. నిజముగా మరి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రానై ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం తీసుకువెళ్తాడని గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఆయన రాకడ కొరకు మనము ఎదురు చూస్తూ ఈ లోకంలో విశ్వాసంతో చక్కగా జీవించవలసిన వారమై ఉన్నాం. యుగయుగాలు ఆయనతో ఉండటం కొరకే మనం సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ విశ్వాసంతో జీవించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క ప్రజలమని చెప్పుకుంటున్న మనము శాశ్వతమైన ఆ పరలోక రాజ్యములో ప్రభుతో యుగయుగాలు ఉంటామనే విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన కొరకు జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, అద్భుతాలు జరిగించే తండ్రి, ఆశ్చర్యకార్యాలు జరిగించే తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. హానోకు జీవితాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. విశ్వాసమును బట్టి హానోకు జీవించాడు. విశ్వాసమును బట్టి మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. దేవునికి ఇష్టడై జీవించాడన్న సాక్ష్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి యుగయుగాలు నీతో పాటు ఉండే ప్రభువా భాగ్యాన్ని అతడు పొందుకున్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, విశ్వాసంతో, నిరీక్షణతో యోగ్యముగా నీ కొరకు బ్రతికే కృప దయచేయమని ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, మా దేశంలో ఉన్న నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ స్తోత్రాలు. నీ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, మరి ఆయా సంఘాన్ని మరి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభువా విశ్వాసంతో, నిరీక్షణతో ప్రభువా యోగ్యముగా జీవించడానికి మాకు ఇస్తున్న ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్కరిని నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభువా, మరి నీతో ఉండాలనే ఆశ కలిగి ఈ లోకంలో జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. నిన్ను వెంబడిస్తున్న వారందరినీ ధైర్యపరిచి, బలపరిచి దీవించమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో పరిచయం చేస్తున్న, ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న నీ సేవకులు బలపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. సేవకుకున్న ప్రతి అవసరత మీరు తీర్చండి అయ్యా. స్తోత్రాలు. సువార్తకున్న ఆటంకాలన్నీ దూరపరచండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. మరి ముఖ్యంగా మేమందరం విశ్వాసంతో, నిరీక్షణతో నీ కొరకు బ్రతకటానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం
అయ్యా మా దేశంలో ఉన్న పేద ప్రజలందరినీ రక్షించండి, కాపాడండి. అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలను వారిని, విధవరాలను రక్షించి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.